జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మా అపార్ట్మెంట్ లో వాళ్ళందరం కలిసి మా ఏరియాలోని వేణుగోపాల స్వామి గుడికి అయోధ్య నుండి వచ్చిన శ్రీరామచంద్ర ప్రభుల వారి ప్రసాదమైన అక్షంతల్ని అలాగే రామ మందిర చిత్రపటాన్ని స్వీకరించడానికి బయలుదేరుతున్నాం. అక్కడ గుళ్ళో మెట్ల మీద కూర్చోండి. జై శ్రీరామ్. 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 जय बोलो हनुमान की. जय श्री राम. 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 జై శ్రీరామ్. 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 వీడియో కూడా వచ్చింది. జై శ్రీరామ్.
జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్. ఇప్పుడు మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా కొంచెం కష్టపడడం ప్రతి ఇంటికి పంచ బాధ్యత కూడా మందేనా, అందుకే 4 బ్లాక్లు తీసుకొచ్చాము. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఏ బ్లాక్ లో ఉన్నారో, బి బ్లాక్ లో ఉన్నారో, సి బ్లాక్ లో ఉన్నారో, డి బ్లాక్ లో ఉన్నారో వాళ్ళు ఇప్పుడే ఏ టైంలో తీసుకెళ్ళి కంప్లీట్ చేయాలి. ఈ రోజే మాక్సిమం అందరూ సహకరించి కంప్లీట్ చేయాలి. అందరూ ఎవరు వాళ్ళు ఇంట్లోనే పెట్టుకోవాలి. 22వ తారీఖు ఎప్పుడైతే మన శ్రీరామనవమి అక్కడ టెక్స్ట్ అవుతుందో ఇక్కడ లైవ్ పెడతాము. కింద లైవ్ పెడతాము. అది ప్రసాదాలు కూడా ఉంటాయి. సాయంత్రం ఏమో అందరం దీపాలు అరేంజ్ కింద దీపాలు అరేంజ్ చేస్తున్నాము. సో మా సైడ్ నుంచి మేము ప్రతిజ్ఞలు తీసుకొస్తున్నాము. ఆయిల్ ఒత్తులు దీపం మేము తీసుకొస్తున్నాం. ఆయిల్ ఒత్తులు ఏవైతే ఉన్నాయో మేము దగ్గర 1000 దీపాలు 22వ తారీఖు పొద్దున పూజ అవుతుందో ఇక్కడ కింద లైవ్ నడుస్తుంది. ఇంట్లో మామూలుగా మనం పూజ చేసుకున్న తర్వాత ఈ అక్షంతలు మీద బియ్యంలో కలుపుకొని ఈ అక్షంతలు మళ్ళీ మనం కంటిన్యూస్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మళ్ళీ దీన్ని కుదిరించుకోవాలి. వేరే బియ్యంతో కలుపుకొని ఇది మన దగ్గర ఉండిపోయేటట్టు మాక్సిమం ట్రై చేయాలి. చాలా పవిత్రమైన అండి. అంత దూరం నుంచి మన గురించి వచ్చేది. దీని వెనకాల చాలా మంది ఇష్టపడి తెచ్చారు. సో దాన్ని అంతే పవిత్రంగా మనం చేద్దాం. కానీ ఈ అవకాశం ఇచ్చి నా కాలేజీలోకి నాకు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. జై శ్రీరామ్. ఇది లేదు. జై శ్రీరామ్. 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 జై శ్రీరామ్.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాకు కూడా స్వామివారి ప్రసాదం లభించింది. జై శ్రీరామ్.